అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకున్నాం. ఉపమాన ధ్యాన సందేశం ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు. అలాగే మానవంలోని చెడు తొలగిస్తే ధ్యానం ద్వారా ఎవరికి హాని చేయడు. ఇంచేతంటే పాము కూరలు ఉంటే అందరికీ హాని చేస్తూనే ఉంటుంది. అలాగే మానవుల్లో చెడు ఉంటే చెడు పనులు చేస్తూ అందరికీ నష్టం కలిగిస్తూ ఉంటాడు. దాని ఫలితంగా మళ్ళా తాను జీవితంలో కష్టాలు తెచ్చుకుని ఎంతో బాధపడతాడు, దుఃఖిస్తాడు. మరి అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ చెడు తొలగించుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస అంటుంది. అది ఇప్పుడు చేస్తున్నాం మనమంతా. భీమవరంలో కూడా ప్రతి నెల మనం అటెండ్ అవుతూ చేస్తున్నాం. మార్నింగ్ 4 గంటల నుంచి 6:30 దాకా కూడా చేస్తున్నాం. మరి ఇంతలా మనం చేస్తున్నాం కదా, ఎంత కష్టపడుతున్నాం. మనలో ఎన్ని రకాల చెడు తొలగిపోయినాయి అన్నది తెలుసుకోవడానికే మనం ఇవన్నీ చెప్పుకో. గత 75 ఎపిసోడ్ల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెడు గురించి చెప్పుకున్నాం. అంటే ఎన్ని రకాల చెడు ఉందో మానవుల్లో. అలా చెడు లక్షణాలు చెప్పుకున్నాం. మరి చెడు మాటలు, చెడు పనులు ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు చెడు వ్యసనాల గురించి చెప్పు. అలా మద్యపానము, వ్యభిచారము, జూదము, మత్తు మందులు తీసుకోవడం, మరి ఇలాంటి వాటి వల్ల ఎంతో నష్టపోతున్నాడు మానవుడు. ఈ వ్యసనాలు అంటే ఏంటంటే ఇవి అలవాటు అవ్వకూడదు, కానీ ఏమాత్రం అలవాటైనా వాటిని వదలడం కష్టం. నష్టపోతున్నట్టు తెలుస్తుంది, కానీ వదలలేడు. దానివల్ల వచ్చే నష్టాలు కూడా తెలుసుకోండి. ఇన్ని రకాల నష్టాలు జీవితంలో వస్తాయో. అంచేత ఇటువంటి వ్యసనాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఈ ఎపిసోడ్ 76 ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ చెడు వ్యసనాల నుంచి బయటపడాలంటే మానవులు గ్రహించుకోవలసినవి ఉన్నాయి, నిగ్రహించుకోవలసినవి ఉన్నాయి. ఇంకేకంటే ఈ చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలు గ్రహించగలిగితే, అంటే తెలుసుకోగలిగితే, ఎవరైనా సరే
వాటిలోంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ముందు తెలుసుకోవాలి నష్టాలేంటో. అంతేకాదు చెడు కలిగించే వ్యసనాలన్నీ కూడా ఎంత నిగ్రహించుకోగలిగితే మానవుడు జీవితంలో అంత లాభం పొందుతాడు. అందుకే వాటి మీదే మనం విశ్లేషించుకుంటాం రోజు కూడా. ముందు ఒక్కసారి మళ్ళా రిపీట్ చేసుకోండి. వివరించుకున్నాం బాగా ఈ వ్యసనాల గురించి. ఈ వ్యసనాలు ఉన్నవాళ్ళు సంసార అవసరాలకు ఉపయోగించవలసిన డబ్బు వృధా చేసుకుంటారు. అంతేకాదు అప్పులు పాలవుతారు, తప్పులు కూడా చేస్తారు. డబ్బు కోసం నీతి నిజాయితీ తప్పుతారు, అధర్మంగా వ్యవహరిస్తారు. ఇలాంటి చేస్తూ ఉంటే ఎంత నష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యసనాల వల్ల సంసారంలో గొడవలు పడుతూ ఉంటారు. వాళ్లకు సుఖశాంతులు ఉండవు. ఇంకో విషయం ఏంటంటే శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. వీటన్నిటి వల్ల కుటుంబం అంతా అశాంతికి లోనవుతారు. ఇంకొక విషయం ఏంటంటే అవసరమైన పనులకు వినియోగించవలసినటువంటి విలువైన సమయం వృధా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో నష్టం, చేసే ఉద్యోగ వ్యాపారాలు సరిగ్గా చేయలేరు, చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే శరీరం మీద పట్టు కోల్పోతారు, ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయవు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్లకు గురవుతారు, చేతులు కాళ్ళు కూడా విరగొట్టుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యసనాలకు బానిసైన వారు వారిని ఉన్నా కూడా లేని వారి కిందే లెక్కించబడతారు. వారికి విలువ ఇవ్వరు ఎవరు. ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట కోల్పోతారు. ఇంకో విషయం ఏంటంటే వారికి బుద్ధి నశిస్తుంది, చెయ్యవలసిన పనులు చేయలేరు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు. జీవితంలో ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటారు. ఎన్ని రకాల నష్టాలు ఒక్కసారి ఆలోచించండి. ఒకటి రెండు కాదు, ఇతరులకి నష్టపెడతారు, తాను నష్టపోతాడు, తన కుటుంబంలో వారికి నష్టం కలిగిస్తాడు.
చేత ఈ చెడు వ్యసనం అన్నది ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పిల్లల వల్ల, అలాంటి భర్త వల్ల, అలాంటి వారి వల్ల ఎన్ని రకాల కష్ట నష్టాలకు గురవుతారో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంత నష్టం కలిగించే ఈ వ్యసనాలు లోంచి బయటపడాలన్నా, అవి మనకి హాని చేయకూడదన్నా ముఖ్యంగా మొట్టమొదట ఈ పాయింట్లు తెలుసుకోవాలి. గ్రహించుకోవలసినవి, నిగ్రహించుకోవాల్సినవి. ముందు ఆ నష్టాలేంటో గ్రహించాలి. ఎంత నష్టపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓహ్! దీన్ని ఏదో రకంగా మనం బయటపడాలి. ఇవి లేకుండా చేసుకోవాలనేటువంటి దృఢమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు మొట్టమొదట ఒక్కసారే బయటికి పోవు ఇయన్నీ. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపో. అంత తేలికేం కాదు. ఈ వ్యసనాల్లోంచి పూర్తిగా బయటపడాలంటే ఎవరైనా సరే తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి. కొన్ని నెలల పాటు చేయాలి. ఆహార నియమాలు కూడా పాటించాలి. చాలా కఠినంగా పాటించాలి. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మెల్లిమెల్లిగా ఆ మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమయ్యే కొద్దీ ఆ మనసులో ఉన్నటువంటి చెడు పోతూ ఉంటుంది. ఇంచేతంటే ఈ వ్యసనాలు ఉన్నవాడు దానికి బానిసైపోతాడు. ఏం చేయలేడు. వాడి చేతిలో ఏం లేదు. బానిస ఏం చేస్తాడు? యజమాని ఎలా చెప్తే అలా చేయాలి. బానిస అయిపోయిన మనసు ఏం చేస్తది? మానేస్తానని అనుకున్నా ఏం లాభం లేదు. దాని చేతిలో లేదు. అలా బానిస అయిపోయిన మనసు ఈ ధ్యానం విశేషంగా చేయడం వల్ల అది శుద్ధమై బలహీనపడుతుంది. అలా శుద్ధమయ్యే కొద్దీ వారిలో ఉన్నటువంటి ఈ చెడు వ్యసనాలన్నీ ఒక్కొక్కటి తొలిగిపోతాయి. ఒకటున్నా తొలగిపోతుంది. 4 ఉన్నా తొలగిపోతాయి. 5 ఉన్నా తొలగిపోతాయి. మనసే శుద్ధంగా ఉంటే ఇక వ్యసనం ఏం చేస్తది? అంచేత ఇది కొంత టైం పడుతుంది. మనం ఈ ప్రయత్నం. ఈ లోపులో అది ఇంకా నష్టం కలిగించకుండా ఉండాలంటే నిగ్రహించుకోవాలి. అంటే వాటిని ఎంత అవి ప్రలోభ పెడుతున్నా వాటికి లోను కాకుండా నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే వాటి నుంచి బయటపడతాడు. అవేమి హాని చేయవు. ఆ కోరిక పుట్టిందనుకోండి, ఆ తాగుడు తాగాలని,
వ్యభిచరించాలని, సిగరెట్ కాల్చాలని, ఆ లాటరీలో పాల్గొనాలని, ఆ మత్తు మందు తీసుకోవాలని అనిపించినప్పుడు కొంచెం నిగ్రహించుకోవాలి. ఇది నాకు హాని చేస్తుంది. నేను నష్టపోతాను. ఏమైనా సరే దీని జోలికి వెళ్ళకూడదు. నేను ఇంకా నష్టపోకూడదు అనే అభిప్రాయంతో ఈసారి ఏమైనా సరే వెళ్ళను అక్కడికి అనేటువంటి నిగ్రహించుకోగలిగితే మెల్లిమెల్లిగా వాటిలోంచి బయట పడగలుగుతారు. ఈ లోపులో ఈ ధ్యానాన్ని చేయాలి. ఈ తీవ్ర సాధన చేయడం వల్ల సహజంగానే వారిలో శక్తి పెరుగుతుంది. ఆ మనసు యొక్క ఆ బలహీనత కూడా తొలగిపోతుంది. అంచేత ఈ మనసు మనం శుద్ధి చేసుకునే లోపల ఈ విషయం మనం గుర్తుంచుకుంటే నిగ్రహించుకోగలుగుతాం. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ కోరిక కలిగినప్పుడు మనసును వేరొక దాని మీద మళ్లించాలి. అదే ఆలోచిస్తూ ఉంటే ఆ మనసు అటువైపు లాగేస్తూ ఉంటుంది. అప్పుడు వేరొక పని మీద ఉండాలి. వేరొక పనిలో నిమగ్నం అవ్వాలి. ఎప్పుడైతే వేరే పనిలో పడతారో వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. చేత ఆ కోరిక కలిగినటువంటి మనసును వేరొక దాని మీదకి మళ్లించాలి. అప్పుడు నిగ్రహించుకోగలుగుతారు. దానికి బానిస అవ్వరు. ఈల్డ్ అవ్వరు. అంచేత కొంతమందికి ఈ వ్యసనాలు ఏమీ ఉండవు. తాగుడని, ఏదో మత్తు మందులని, ఇలాంటి పేకాట అని ఇటువంటివి ఏమి ఉండవు. కానీ చాలా సంసారాల్లో ఉద్యోగరీత్యా భార్యాభర్తలు దూరమైనప్పుడు ఇప్పుడు అందరూ చాలా మంది ఈ డబ్బు సంపాదనకి అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. అప్పుడు సహజంగానే భార్యాభర్తలు ఇద్దరు దూరం అవుతారు. అప్పుడు ఆ కోరిక కలిగినప్పుడు ఆ నిగ్రహించుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఆ కోరిక కలిగినప్పుడు వేరే పనుల మీద మనసును మళ్లించుకోవాలి. ఇంచేతంటే జఠరాగ్ని, ఆకలి మానవుని ఎంత దహించి వేస్తూ ఉందో ఈ కామాగ్ని కూడా ఏ మానవుడినైనా ఇంతలా దహిస్తూ ఉంటుంది. భార్యాభర్త ఓ చోట ఉన్నప్పుడు ఏం పర్వాలా.
మరి ఆర్థిక పరిస్థితి పెంచుకోవడానికి వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు మనసును మళ్లించాలి. అంతేకాదు ఇంకా కొన్ని కుటుంబాల్లో భార్య కానీ, భర్త కానీ మరణించినట్లయితే అప్పుడు ఆ కోరిక కలుగుతుంది. మరి అప్పుడు కూడా చాలా ఇబ్బందవుతుంది. అంచేత నిగ్రహించుకోవాలంటే ఆ కోరిక కలిగినప్పుడు వేరే పని మీద దృష్టి పెట్టాలి. నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడం వల్ల ఈ నిగ్రహించుకోవడం అన్నది, మనసును వేరే దాని మీదకి మళ్లించడం అన్నది కొంచెం అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఈ సందేశాలు వింటూ ఉంటాం. ఈ ఖాళీ ఉన్నప్పుడు ఈ ధ్యానం చేస్తాం. పనున్నప్పుడు పని మీదే ఉంటుంది దృష్టి. పని లేకపోతేనే వచ్చే ఇబ్బంది. ఇంకా కొన్ని కొన్ని సంసారాల్లో గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తలు. ఆ గొడవలు పడినప్పుడు దూరంగా ఉంటూ ఉంటారు. అప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత అలాంటి సందర్భాల్లో మనసును మళ్లించాలి వేరే పని మీదకి. అలా మళ్లిస్తూ వార ధ్యాన సాధన మనం చేసుకోగలిగితే, అదే నేను చెప్తున్నాను నేను. భీమవరం కంటిన్యూ రండి. ఎటువంటి ఇబ్బందుల్లోనైనా మీరు బయటపడతారు, అధిగమిస్తారు. దుఃఖంలోంచి కానీ, సమస్యలోంచి కానీ, కష్టంలోంచి కానీ, ఎందులోంచి అయినా సరే. నేను అందుకే కంటిన్యూ రమ్మంటాను. ఏదో ఒక నెల వచ్చి మీరేదో చేసింది సరిపోదండి. ఇది మనసులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అసమషి కాదు. మనసును మార్చాలంటే అంత తేలిక? అంత తేలిగ్గా మారుతుందా? అంచేత కొన్ని నెలల పాటు మనం భీమవరం వచ్చినప్పుడు గంటలు గంటలు కూర్చునే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అదే స్థాయిలో ధ్యానం చేసుకోగలుగుతారు. మరి అలా చేయగా చేయగా శక్తి పెరిగి వారు అనుకున్న లాభాలు పొందగలుగుతారు. చేత అంత సాధన చేస్తే శక్తి పెరుగుతుంది. దానివల్ల కూడా సాధ్యం. అంతేకాదు మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది. మీరు అంత తీవ్ర సాధన చేసినప్పుడు మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది. మనసే కదా బాధ పెట్టేదంతా. ఆ మనసు బలహీన పడితే ఇంకా అది ఇబ్బంది పెట్టేదే ఉంటుంది. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంచేత
మనసు శుద్ధమయ్యే కొద్దీ ఆ కోరిక తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ ధ్యానం ద్వారా సంపాదించే శక్తి వల్ల నిగ్రహించుకోగలిగినటువంటి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక పక్క నుంచి నిగ్రహించుకోవడం, రెండో పక్క నుంచి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించడం. ఈ 2 చేయగలిగిన వాడు ఈ బలహీనత నుంచి, అంటే ఈ వ్యసనాల నుంచి బయటపడగలుగుతాడు. ఎంతకు మించి మరో దారి లేదు. మనసు యొక్క బలహీనత, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించే కొద్దీ తొలగిపోతుంది. ఇప్పుడు కనిపించే శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. కనిపించని మనసులో ఉన్నటువంటి బలహీనతలు కానీ, ఆ లోపాలు కానీ ఎలా సరిచేస్తారు? అది ఒక ధ్యానం వల్లే సాధ్యం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం తప్ప ఇంకా ఏ సాధనైనా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు యోగాసనాలు వేయండి. మీరు ఏం చేస్తున్నారో అంతా తెలుస్తుంది, కనిపిస్తుంది. అలాగే మంత్ర జపమైనా, ఇంకోటైనా, పూజలైనా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ శ్వాస మీద ధ్యాస వల్ల, దీంతో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉంటే ఏమి కనిపించదు. కళ్ళు మూసుకుంటారంతే. ఏం జరుగుతుందో తెలీదు. ఆ ఖాళీగా అలా కూర్చుంటారు. కనిపించని మనసులో మార్పు తీసుకురావాలి అంటే ఇలాంటి సాధనే చాలా అవసరం. అది ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానానికే సాధ్యం. మనసును అదుపు చెయ్యాలన్నా, మనసు మనం అనుకున్న దాని మీద ఉంచాలన్నా ఈ శ్వాస మీద ధ్యాస తప్పనిసరి. అసలు ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా చేసే పనే అది. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనసును ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ఉంచమందాం. కానీ మళ్ళా పారిపోతూ ఉంటుంది. అంటే మన మాట ఎందో. అలాంటి దాన్ని చెయ్యగా చెయ్యగా మెల్లిగా ఆలోచనలు తగ్గిపోతాయి. అంటే మనసు మన అదుపులోకి వస్తుంది. వాడు ఏదైనా చేయగలుగుతాడండి. నిగ్రహించుకోవాలంటే నిగ్రహించుకుంటాడు. ధ్యానంలో ఆలోచనలు లేని స్థితి, మనసు పని చేయని స్థితి వాడు సాధించాడు అంటే ఏదైనా చేస్తాడు. ఆ శక్తి ఈ శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే సాధ్యం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు 5-10 నిమిషాల్లో ఆలోచనలు ఆగిపోవాలి. మళ్ళా ఓకే చెప్పేదాకా ఇంకా వాడు ఆ స్పృహలో ఉండకూడదు. అప్పుడు కళ్ళు తెరవాలి. వాడు మనసును అదుపు చేసుకున్నవాడు. మనసును తన చెప్పు చేతల్లో ఉంచుకున్నవాడు అవుతాడు. అందుకే
మరి భీమవరం వచ్చిన వాళ్ళు 3 గంటలు కూర్చోమంటే 4 గంటలు, 5 గంటలు, ఇంకా కొంతమంది 6 గంటలు కూడా కూర్చుంటారు. వాళ్ళకి అసలు కూర్చున్నట్టు ఉండదు. మనసు వాళ్ళ అదుపులో పూర్తిగా ఉంటుంది. వాళ్ళు ఏది కావాలంటే అది అనుకుంటారు. మనసు వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు. లేకపోతే మానాలనుకుంటే మానతారు. ఆ శక్తి వాళ్ళకుంటుంది. 5, 10 నిమిషాల్లో ఆలోచనలు ఆగిపోయిన వారికి. అందుకే భీమవరం రండి, రండి, రండి అని. భీమవరం వచ్చి కొన్నాళ్ళు బానే ఉంటుంది గానీ మళ్ళీ తప్పుతూ ఉంటుంది. మళ్ళా వస్తే మళ్ళా లైన్‌లో పడుతుంది. అంచేత మరి గుర్తుపెట్టుకోండి. తీవ్ర సాధన వల్ల ఏదైనా సాధ్యం. ఎంతటి వ్యసనాలకి బానిసైనా కూడా దాంట్లోంచి కొన్ని నెలలు కష్టపడితే బయటపడొచ్చండి. బానిస అయిపోయినా సరే బయటపడతాడు. అంత గొప్పది శ్వాస మీద ధ్యాస. మరి నిజంగా పత్రి గారు అంత అద్భుతమైన మార్గాన్ని మనకు అందించారు. వారికి మళ్ళా మనం ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ.